ఆ ఒక్క ఓటమితో వారు నిర్మించుకున్న సామ్రాజ్యం బీటలు వారింది. అప్రతిహితంగా వెలిగిన ప్రభ మసకబారింది. అప్పటి వరకు నియోజకవర్గంలో అన్నదమ్ములు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. వరుసగా 4 సార్లు విజయం సాధించడంతో ప్రతిపక్షమే లేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీలను లేకుండా చేశారు. ఇంతలో ఒక్క ఓటమితో వారు నిర్మించుకున్న సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. ఒకరు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై బయటకు వస్తే మరొకరు పత్తా లేకుండా పారిపోయారు. ఇంతకీ ఎవరు వారు, ఏ జిల్లా? లెట్స్ వాచ్ దిస్ ప్రైమ్ లైన్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడుకు ఒక ప్రత్యేకత ఉంది. అలాగే పల్నాడులో మాచర్లకు మరీ ఎక్కువ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో మాచర్ల పేరు చెబితే ఫ్యాక్షన్ గుర్తుకు రాకమానదు. పూర్తిగా మెట్ట ప్రాంతం. పల్నాడు యుద్ధానికి కేంద్ర బిందువు మాచర్ల. నాటి నుంచి నేటి వరకు ఆ వాసనలు కనబడుతూనే ఉన్నాయి. 5 మండలాలు, ఒక మున్సిపాలిటీతో మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లాలోనే ప్రత్యేక స్థానం పొందింది. ఇక్కడి రాజకీయాలు వర్గపోరుతో నిండుంటాయి. మొన్నటి వరకు టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొనుండేది. 2004లో ప్రారంభమైన పిన్నెలి కుటుంబ హవా 2024 వరకు అప్రతిహితంగా సాగింది. 2004 పిన్నెలి లక్ష్మారెడ్డి విజయం సాధిస్తే 2009, 2014, 2019 ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా 3 సార్లు గెలుపొందారు. అంతేకాకుండా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. దీంతో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురు లేకుండా పోయింది. పీఆర్కేగా అభిమానులు పిలుచుకునే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వైఎస్ కుటుంబానికి దగ్గరవడంతో వైసీపీ స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు. అదే క్రమంలో తమ్ముడు వెంకటరామరెడ్డి సహాయంతో నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించారు రామకృష్ణారెడ్డి. తాము అనుకున్నదే అమలయ్యేలా చూశారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక వీరికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వీరి హవా ఎంతలా సాగిందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులుంటే 31 చోట్ల వైసీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా గెలుపొందారు. 5 జెడ్పీటీసీలు, 5 ఎంపీపీలు కూడా వైసీపీ పరమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ప్రత్యర్థులు వణికిపోయారు. టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేయడానికి వెనుకంజ వేసిన పరిస్థితి నెలకొంది. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క 1985లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 1983, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అత్యంత బలంగా ఉన్న టీడీపీ 2004 నుండి తన ప్రాభవం కోల్పోవడం ప్రారంభించింది. 2009 నుండి 2019 వరకు జరిగిన 3 సాధారణ ఎన్నికల్లో, ఒక ఉప ఎన్నికల్లో 4 కొత్త అభ్యర్థులను బరిలోకి దించిన విజయం దక్కలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ మాచర్లలో పార్టీని బలోపేతం చేయలేకపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి కార్యకర్తలను ఊచకోత కోశారు వైసీపీ వాళ్ళు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉప ఎన్నికతో సహా 4 ఎన్నికల్లోనూ తన సత్తా చాటారు. అయితే అత్యంత బలంగా కనిపించిన వైసీపీ ఒక్క ఓటమితో బలహీనపడింది. 2024 ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు సీఐపై హత్యాయత్నం కేసులోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్పాలయ్యారు. ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డిపై కూడా కేసులు నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక తమకు అండదండ లేకపోవడంతో చెట్టుకొకరు పుట్టకొకరైపోయారు ద్వితీయ శ్రేణి నాయకులు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందడంతో పాటు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో మాచర్లలో వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభమైంది. ముఖ్యమైన నేతలు అందుబాటులో లేకపోవడంతో
ద్వితీయ శ్రేణి నాయకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మాచర్ల మున్సిపాలిటీలో 31 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైసీపీ తాజాగా 13 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడం గొప్ప విశేషంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మిగిలిన కౌన్సిలర్లు కూడా త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారనే టాక్ నడుస్తోంది. మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకునేందుకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభావం క్రమంగా మరింత మసకబారనుంది. ఒకప్పుడు తిరుగులేదనుకున్న పార్టీని ఒకే ఒక్క ఓటమి అధఃపాతాళానికి తొక్కేసిందని వైసీపీ అభిమానులే చెప్పుకుంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో మాచర్లలో వైసీపీ పరిస్థితి ఇంకా ఎంతలా దిగజారుతుందో.